వెల్కమ్ టు మీ సీను ద ట్రావెలర్. కన్నెత్తి చూడని ఉయ్యాలో కన్నెత్తి పలకరి ఉయ్యాలో కన్నెత్తి చూడని ఉయ్యాలో కన్నెత్తి పలకరి ఉయ్యాలో ఇంతవరకు మీరు చూసేటువంటి యొక్క మహిళల బతుకమ్మ వేడుకలు సిద్దిపేటలోని హరిహర రెసిడెన్సీ కాలనీకి సంబంధించినవి. కాలనీలో ఉన్నటువంటి ఒక మిత్రులంతా కలిసి ఈ వేడుకలో పాల్గొంటున్నారు. ఈ పండుగ గురించి వారి మాటల లోపల విందాం రండి, వారి మాటల్ని ఆనందిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరికీ కూడా ఈ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈనాడు మా హరిహర రెసిడెన్సీ కాలనీలో సుమారు 150 మంది మహిళలు ఇంకా ఆడపిల్లలందరూ కలిసి కూడా చక్కగా బతుకమ్మల వేడుక జరుపుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా అసలు హిందువులకు ముఖ్యంగా ఆడపడుచులకు తమ ఇంటి పండుగలాగా ప్రతి ఇంటా పండుగ, ఊరి వాడకట్టంత పండుగ, అలాగే గ్రామాన కూడా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా పండుగ జరుపుకుంటారు. బతుకమ్మను అనేక రకమైనటువంటి రంగురంగుల పుష్పాలతో మరి ఒక శ్రీచక్ర ఆకారంలో అమ్మవారి ఆకారంలో గౌరీదేవిని పూజించినట్లుగా ఒక ప్లేట్లో గౌరమ్మను పుష్పములతో పేర్చి మరి గౌరీదేవిగా ప్రాశస్తిమంది అమ్మవారును వీధిలో నడివీధిలో లేదా ఇళ్లలో ఆడుకునే నడివీధిలో కూడా అందరూ కలిసి మహిళలందరూ కూడా ఏకపక్షంలో ఆడుకునేటువంటి జరుపుకునేటువంటి ఒక ప్రకృతి సిద్ధమైనటువంటి పండుగ ఇది. వారి యొక్క మంగళసూత్రాలకు, వారి యొక్క దాంపత్య జీవనానికి, సంసారానికి, కాపురాలకు అన్నిటి కూడా చక్కబెడుతుందనేటువంటి గౌరీదేవి యొక్క ఆశీస్సులు సదా ఉంటాయని మహిళలు చేసుకునేటువంటి పండుగగా గౌరీ పండుగను మన బతుకమ్మ పండుగ తెలంగాణలో ప్రాశస్త్యమైనటువంటి పండుగ పేర్కొంది. హరిహర రెసిడెన్సీ కాలనీలో బతుకమ్మ పండుగ చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. ఇక్కడ దాదాపు 150 కుటుంబాలు ఉంటాయి. అందరం ఒక కుటుంబంలా ఈ వారం 9 రోజులు ఈ ఉత్సవాలు బాగా జరుపుకుంటాము. అంటే బతుకమ్మ పండుగ మన తెలంగాణ సమాజానికి ఈ యొక్క నూతన వరవడి. ఎందుకంటే ఆడపడుచులందరికీ ప్రత్యేకమైన పండుగ. దాంట్లో ఈ కాలనీలో ఉన్న 150 మంది కుటుంబాలు కలిసి ఒక కుటుంబంలా మేమందరం అంతా ఫ్రెండ్షిప్గా జరుపుకొని సంతోషాలతో ఈ పండుగను అత్యద్భుతంగా జరుపుకుంటాం. కాబట్టి ఈ కాలనీ వాళ్ళు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలి, చిరకాలం ఈ యొక్క ఐక్యత ఇలాగే ఉండాలని కోరుకుంటూ హరిహర రెసిడెన్సీ కాలనీ కేరాములు. హరిహర రెసిడెన్సీ కాలనీ వాసులకు నమస్కారం. మా ఆడపడుతున్న ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణలో సాంప్రదాయమైన పండుగ. ఈ పండుగ పురస్కరించుకొని 9 రోజులు మన ఆడపడుచులంతా అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ చేసుకుంటారు. కాబట్టి
మనం కూడా వాళ్ళకు ప్రోత్సహిస్తుంటే వాళ్ళు కూడా ఇంకా గమ్మతిగా మన ఆటపాటలు కానీ మన కళా సంస్కృతి కానీ వాళ్ళు బతుకమ్మను ప్రోత్సహించుకుంటూ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారని చెప్పేసి మా కాలనివాసులు అందరూ అనుకుంటున్నారు. మా కాలనివాసులు కూడా అంతా ఉమ్మడిగా అంటే ఒక కుటుంబం ఎట్లయితే ఉంటుందో ఆ రకంగా బృందావనం అనే ఒక పదానికి మరో పేరు మా కాలనీ. అంటే మంచిగా ఉంటుంది మా కాలనీ, అంతా ఐకత్తగా ఉంటారు. ఇక్కడ విభేదాలు లేకుండా అంతా కలిసిమెలిసి ఉత్సవాలు కానీ ఏ పండుగ వచ్చినా కానీ ఏమొచ్చినా కానీ ఐకత్తగా కలిసి చేసుకుంటారు. మరి ఈ బతుకమ్మకు, దసరాకు, దీపావళికి శుభాకాంక్షలు మా కాలం తరపున అందరికీ నమస్కారం. తెలంగాణ కళలకు కాణాచి, అందులో భాగంగా వాళ్ళ బతుకమ్మ పండుగను ప్రపంచ దేశాలకు కూడా పరిచయం చేసినటువంటి పండుగ ఇది. ఇక్కడే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా దీన్ని ఘనంగా జరుపుకునేటువంటి పరిస్థితి తెలంగాణ వచ్చినప్పటి నుండి. అదేవిధంగా మా హరిహర రెసిడెన్సీ కాలనీలో మరి చాలా అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటాం. చాలా ఉత్సాహంతో, ఉల్లాసంగా, ఐకమత్యంగా ఉండి ఈ పండుగను మేము జరుపుకుంటాం. హరిహర రెసిడెన్సీ వాసులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. వాస్తవ ఖాళీలో ఐక్యత చాలా బాగుంది. ఈ ఐక్యత ఎప్పటికి ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు. మన కాలనీ తర్వాత ఇక్కడ నుండి సిద్దిపేటకు తలమానికమైనటువంటి ఒక కొమ్మడి చెరువు వెళ్దాం. కొమ్మడి చెరువు వద్ద రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యం లోపల ఘనంగా ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మ పండుగలు, అదేవిధంగా దసరా, దీపావళి లాంటి ఉత్సవాలన్నీ కూడా జరుపుతుంటారు. రండి ఆ వేడుకలో మనం కూడా పాల్గొందాం. శివం రోడ్ బాలాంజనేయ స్వామి దేవాలయంలో గత 10 సంవత్సరాల నుండి ఉత్సవాలు నిర్వహించబడతా ఉన్నాయి. మొన్న శ్రీరామనవమి, తర్వాత వినాయక నవరాత్రోత్సవములు, అదేవిధంగా బతుకమ్మ సంబరాలు కూడా దేవాలయ ప్రాంగణంలో కాలనీ వాసులంతా కలిసి అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ బాలాంజనేయ పరివార్ అందరం కూడా ఒక 5 అక్కలు ఆడుకునే బతుకమ్మను ఈ సంవత్సరం నుండి అందరం కూడా దేవాలయ ప్రాంగణంలో ఆడుకోవాలని మహిళలను ఒప్పించి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈ దేవాలయ స్థలంలో బతుకమ్మ ఆడుతున్నారు. కాలనీ వాళ్ళందరం కూడా ఏకతాటిపై అద్భుతంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. మొన్న వినాయక నవరాత్రులు అద్భుతంగా జరిగినాయి. అదేవిధంగా శ్రీరామనవమి, బతుకమ్మ సంబరాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే అందరూ కూడా దేవాలయంకి వచ్చేసి ఈ ఉత్సవాల్లో పాల్గొని అందరం కూడా ఆనందాన్ని పంచుకుంటా ఉన్నాం. బలో బాలాంజనేయ స్వామి భగవానికి, దుర్గా మాతాకి.
ఇంతవరకు మీరు చూసినట్టు యొక్క బతుకమ్మ వేడుకలు శివం రోడ్లో ఉన్నటువంటి ఒక బాలాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం లోపల స్థానిక పెద్దలంతా కలిసి ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఆ కార్యక్రమంలో కూడా మనం పాల్గొన్నాం. ఎంతో ఐక్యంగా సమైక్యతతో వారంతా దేవాలయాన్ని అభివృద్ధి చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. వారందరికీ కుటుంబాలకు పిల్లలకు బాలాంజనేయ స్వామి దుర్గామాత క్షేమ ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ మనం ముందుకు వెళ్దాం. రండి, కొమ్మడి చెరువు వరకు వెళ్ళి అక్కడ జరిగినటువంటి ఒక ఉత్సవ వేడుకని కూడా మనం దర్శించి ఆనందిస్తాం. పూజ ఇది కాదు కదా. బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా
ಇಲ್ಲ ಬಿಡ ಅಕ್ಕಲು ಯಾಕಿರಿ ಕಾదు ತೇರಿ ಇದ್ದಾಗ मधुबन जाऊँ एक राउंड दिखा है వెళ్తుంది బాబు బయటకు వెళ్ళండి ఫోన్ స్వామి నీకే చెప్పేది అటు పోయి బయటకు పోయి తీసుకో ఒక జాయ్ శంకర్ని పెళ్ళాడే ఉయ్యాలో వానర రాజైన ఉయ్యాలో శంకర్ని పెళ్ళాడే ఉయ్యాలో ఏళ్ళు కలిసిన మగలిద్దరు ఉయ్యాలో రాజు ఉయ్యాలో అరుమగలిద్దరు ఉయ్యాలో అరుమగలిద్దరు ఉయ్యాలో చిమ్మేడికి అన్న ఉయ్యాలో ఉయ్యాలో పర్వతానికి ఉయ్యాలో ఉయ్యాలో మరి చూసిందమ్మ ఉయ్యాలో ఆ వైద్య బుద్ధి ఉయ్యాలో మరియాదేవి ఉయ్యాలో అంజలితో ఏమని ఉయ్యాలో ఉయ్యాలో నా మాట వినమ్మ ఉయ్యాలో పల్ల జగలవాడ ఉయ్యాలో పరమేశ్వరే దాని ఉయ్యాలో మీరంతా మన యూట్యూబ్ ఛానల్ చూసి ఆనందిస్తున్న సంతోషము. కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. అదేవిధంగా సెలెక్ట్ ఆల్ చేయండి. మీకు మరిన్ని ఇటువంటి వీడియోలు కావాలంటే తప్పనిసరిగా మీ బంధువులకు, స్నేహితులకు మీ యొక్క ఈ యొక్క ఆనందకరమైన సమయాన్ని వారితో కూడా షేర్ చేసుకోండి. హిందూ ధర్మ పరిరక్షణ కొరకు మీరు నేను మనంతా కలిసి కృషి చేద్దాం. జై శ్రీరామ్, జై భారత్, జై హిందూ. హరిహర రెసిడెన్సీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా మహిళా మండలందరూ జరుపుకుంటున్నారు. దానికి అనుగుణంగా అంబరాలెత్తిన సంబరాలు మనం వీక్షిస్తున్నాము. ప్రతి సంవత్సరం సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ పాటలతో, ఆటపాటలతో, భక్తి శ్రద్ధలతో బాగా జరుపుకుంటున్నారు.
హరిహర రెసిడెన్సీ కాలనీ వాసులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. రిపేర్ చెప్పండి సార్. ఇట్లు ఎర్ర శ్రీనివాస్, టీచర్. ప్రభాకర్, టీచర్. హరిహర రెసిడెన్సీ వాసులకు బతుకమ్మ శుభాకాంక్షలు. వాస్తవానికి మహిళా మండలి కూడా ఒక చోట ఆడి తమ యొక్క ప్రదర్శన చాలా బాగా ఆనందంతో ఉత్సాహంతో పాల్పంచుకొని మరి కాలనీలో ఒక ఐక్యత చాటే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా కొనసాగుతుంది. మరి ఈ రకంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నేను మాజీ ప్రెసిడెంట్ రాసు సత్యం గౌడ్. మీరు చూస్తున్నా ఇంకా మహిళలు సూర్యాస్తమైనప్పటికీ కూడా ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ పండుగ నిర్వహించుకుంటున్నారు. ఉదయం నుంచి బతుకమ్మ పేర్చుకొని శ్రద్ధాశక్తులతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజించేటువంటి పండుగ. సాధారణంగా ప్రతి పూజలో కూడా మనం పూలను వాడుతుంటాం. కానీ ఈ బతుకమ్మ పండుగలో విశిష్టత ఏంటంటే పువ్వుల్నే భగవంతుడిగా ఆరాధించేటువంటి సంస్కృతి తెలంగాణ సంస్కృతి. తెలంగాణ ఉద్యమంలో కూడా బతుకమ్మకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తెలంగాణ జీవన లోపల బతుకమ్మ మమేకమే ఉంది. ఇటువంటి ఉత్సవాన్ని మనం అంతా కలిసి జరుపుకోవడం ఈరోజు సంతోషకరంగా ఉంది. ఇంతటితో ఈ వీడియో ముగిసింది.